హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్ఎస్ టాపిక్స్లో పంచవర్ష ప్రణాళిక విధానం, భారతదేశంలో ప్రణాళిక విధానం, పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం 10వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియోలో 9వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 10వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. 10వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నేను ఆశపడుతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఆ సిలబస్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఆ సిలబస్కి సంబంధించిన వీడియోస్ చూస్తే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి దయచేసి షేర్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ చేయూత అందించాలని నేను చాలా ఆశిస్తున్నాను, కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణాళికా విధానం, భారతదేశంలో ప్రణాళికా విధానం, పంచవర్ష ప్రణాళికలు, 10వ పంచవర్ష ప్రణాళిక. గత వీడియోలో 9వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 10వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. 10వ పంచవర్ష ప్రణాళిక 2002 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 వరకు, 2002 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 వరకు 10వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. 10వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యాంశాలు: 2002-2007 సంవత్సరాల మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో 8% వృద్ధి రేటును సాధించడం, ఏడాదికి $750 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, ఏడాదికి $750 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడం. ఈ 5 సంవత్సరాలలో 10వ పంచవర్ష ప్రణాళిక కాలం 2002 నుంచి 2007 మధ్య 5 ఏళ్లలో 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరణ అంటే తగ్గించుకోవడం, 5 ఏళ్లలో 5 కోట్ల మందికి ఉద్యోగ కల్పన సాధించడం, 5 సంవత్సరాలలో 5 కోట్ల మందికి ఉద్యోగ కల్పన కలిగించడం. కేంద్ర ప్రణాళికా వ్యయం 9,21,291 కోట్లు. కేంద్ర ప్రణాళికా వ్యయం 9,21,291 కోట్లు. ప్రభుత్వ రంగ వ్యయం 15,92,300 కోట్లు. ప్రభుత్వ రంగ వ్యయం 15,92,300 కోట్లు. 2007 నాటికి అక్షరాస్యత 75%కు పెంపు చేయడం. 2007 సంవత్సరం నాటికి భూభాగంలో అడవుల విస్తీర్ణాన్ని 25%కి పెంచడం. 2007 నాటికి అన్ని గ్రామాలకు నీటి సరఫరా అందించడం. 2007 సంవత్సరం నాటికి పెద్ద నదుల్లో కాలుష్యం వెలికితీత నిర్వహించడం. జీడిపి వృద్ధి రేటును పెంచడం. పన్ను పరిధి రాయితీలు మరింత విస్తృతం చేయడం. కేంద్ర రాష్ట్రాల సమగ్ర వ్యాట్ను ప్రవేశపెట్టాలి. 2007 నాటికి జీడిపి నిష్పత్తి 10.3%కి పెంపు చేయడం. వర్తక వాణిజ్యాలకు అంతర్రాష్ట్ర అడ్డంకుల తొలగింపు చేపట్టడం. విద్యుత్ చట్టాన్ని తీసుకురావడం. రోడ్డు రవాణాలో ప్రైవేట్ సేవలపై కంట్రోలు ఎత్తివేత. నిర్వహించడం. ప్రైవేటు భాగస్వామ్యంలో మేజర్ ఎయిర్పోర్ట్ను
ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ప్రధాని అధ్యక్షతన 2002 అక్టోబర్ 5వ తేదీన ఢిల్లీలో సమావేశమైన ప్రణాళిక సంఘం 2002-2007 మధ్యకాలానికి సంబంధించిన 10వ పంచవర్ష ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ప్రధాని అధ్యక్షతన 2002 అక్టోబర్ 5న ఢిల్లీలో సమావేశమైన ప్రణాళిక సంఘం 2002-2007 మధ్యకాలానికి ఉద్దేశించిన 10వ పంచవర్ష ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. ఈ కాలానికి గాను పైన వివరించిన లక్ష్యాలను నిర్దేశించింది. ముఖ్య అంశాలు: ప్రధానమంత్రి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ 5 ఏళ్లలో 8% ఆర్థిక వృద్ధిని సాధించాల్సిన అవసరం గురించి పేర్కొనడమైనది. 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలైన పన్ను సంస్కరణలు వేగవంతం చేయడం, వస్తువులు సేవల కొరకు సమగ్ర కేంద్ర రాష్ట్ర వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ను కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వివేకవంతమైన ద్రవ్య విధానాన్ని చేపట్టడం, క్యాపిటల్ అవుట్పుట్ నిష్పత్తిని మెరుగుపరచడం, ఎనర్జీ రవాణా నీటి సదుపాయాలు ప్రజానీకానికి చేరేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడం. వీటిని సాధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రధాని సూచించారు. ఉపాధి రంగం ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగంలో 50 మిలియన్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి సంవత్సరం $750 కోట్ల విదేశీ పెట్టుబడులను పొందేందుకు, వాటాల అమ్మకం ద్వారా 78,000 కోట్లు సమకూర్చుకునేందుకు సంస్కరణలు కొనసాగించాలని 10వ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదించింది. ఉపాధి కల్పించి ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు తోడ్పడే రంగాలకు పెట్టుబడులు బదలాయింపుల వల్ల లక్షిత వృద్ధిని సాధించవచ్చని ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొనబడింది. కేటాయింపులు: 8% వృద్ధి రేటు సాధించాలంటే, జీడిపిలో 8% వృద్ధి రేటు సాధించాలంటే స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపిలో 28.4% పెట్టుబడులు అవసరమవుతాయి. 28.4% పెట్టుబడులు అవసరమవుతాయి. ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగం పెట్టుబడులు 15,93,300 కోట్లు. అందులో కేంద్రం వాటా 9,21,291 కోట్లు. మిగతా 6,71,009 కోట్లు రూపాయలను రాష్ట్రాల నుంచి ప్రణాళిక పెట్టుబడులు సేకరించడం. గుడ్ గవర్నెన్స్ పాత్రను ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక గుర్తిస్తూ పంచాయతీరాజ్ సంస్థలను, పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొంది. అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యాన్ని పెంచవచ్చని 10వ పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. రెవెన్యూ, న్యాయ సంస్కరణలు చేపట్టడం, సరైన విధంగా అవసరమైనంత ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత బాధ్యతలను మెరుగుపరచడం, గుడ్ గవర్నెన్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడడం, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకై చట్టం, అభివృద్ధిలో పౌర సంఘాల భాగస్వామ్యం మొదలైన వాటిని 10వ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా పేర్కొన్నది. వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక సంస్కరణలను 10వ పంచవర్ష ప్రణాళిక గుర్తించింది. వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక సంస్కరణలను 10వ పంచవర్ష ప్రణాళిక గుర్తించింది. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి ఉన్న అడ్డంకుల తొలగింపు, నిత్యావసర వస్తువుల చట్టం, వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలకు సవరణ, వ్యవసాయ ఉత్పత్తుల సరళీకరణ, కాంట్రాక్టు వ్యవసాయానికి ప్రోత్సాహం, ఆహార రంగానికి చెందిన అనేక చట్టాలతో సమగ్ర ఆహార చట్టం రూపకల్పన మొదలైనవన్నీ ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాలుగా ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో సామర్థ్యాన్ని పెంచేందుకు
పారిశ్రామికవేత్తలకు అధిక పెట్టుబడులకు అవకాశాలు కల్పించేందుకు వేగవంతమైన సుస్థిర వృద్ధి పెంపొందించేందుకు 6 అంశాల అజెండాతో కూడిన పారిశ్రామిక సంస్కరణలను ప్రణాళిక సూచించింది. ఇందులో శ్రామిక సంస్కరణ, సీకా రద్దు, ఆస్తుల బదలాయింపుకై దివాలా, మూసివేత చట్టాలను పటిష్టం చేయడం, విద్యుత్ బిల్లు, కమ్యూనికేషన్ కన్వర్జెన్స్ బిల్లులను రూపొందించడం మొదలైనవన్నీ ముఖ్య ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్టు ప్రయాణికుల సేవలపై ఉన్న నియంత్రణలను ఎత్తివేసి ఆ సేవలను ప్రోత్సహించాలని ప్రణాళిక. ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ సేవలపై ఉన్న నియంత్రణలను ఎత్తివేసి ఆ సేవలను ప్రోత్సహించాలని ప్రణాళిక కోరింది. సివిల్ ఏవియేషన్ విధానం రూపకల్పన వేగవంతం చేయాలని, ప్రైవేటు భాగస్వామ్యంతో పెద్ద విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని 10వ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదించింది. సక్రమ ప్రాంతీయాభివృద్ధిని పెంపొందించడం ద్వారా ప్రణాళిక లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నది. ఇందుకై సరైన దృష్టిని కేంద్రీకరించేందుకు రాష్ట్రాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రత్యేక చాప్టర్ ప్రణాళిక రూపొందించింది. బ్లాక్ స్థాయిలో వనరుల మ్యాపులను రూపకల్పన చేసింది. ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. బాగా వెనుకబడిన 10 జిల్లాలకు రాష్ట్రీయ శ్రమ వికాస్ యోజన కింద ప్రత్యేక సహాయాన్ని అందించడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక కేటాయింపులు. 10వ పంచవర్ష ప్రణాళిక 2002 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 వరకు 10వ పంచవర్ష ప్రణాళికలో కేటాయింపులు: వ్యవసాయం అనుబంధ కార్యక్రమాలకు 3.9%, గ్రామీణాభివృద్ధికి 8%, ప్రత్యేక ప్రాంత కార్యక్రమాలకి 1.3%, నీటిపారుదల వరదల నివారణకు 6.8%, ఇంధన రంగానికి 26.5%. ఇంధన రంగం అంటే విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, లిగ్నైట్, సాంప్రదాయేతర ఇంధన వనరులు. ఇంధన రంగానికి 26.5% కేటాయించింది. పరిశ్రమలు, ఖనిజాలకి 3.9%, రవాణా రంగానికి 14.8% కేటాయించింది. రైల్వేలు ఇతర రవాణాకు 14.8% ఈ 10వ పంచవర్ష ప్రణాళిక కేటాయించింది. కమ్యూనికేషన్లు రంగానికి 6.5%ని 10వ పంచవర్ష ప్రణాళిక కేటాయించింది. శాస్త్ర సాంకేతిక రంగం పర్యావరణకి 2% కేటాయించింది. సాధారణ ఆర్థిక సేవలకు 2.5% కేటాయించింది. సామాజిక సేవలు, విద్య, వైద్యం, ప్రజల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మొదలైన సామాజిక సేవా రంగానికి 22.8%ని కేటాయించింది. అన్నిటికంటే ఎక్కువగా ఇంధన రంగం విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, లిగ్నైట్, సాంప్రదాయేతర ఇంధన వనరులు మొదలైన వాటికి అన్ని రంగాల కంటే ఎక్కువగా ఇంధన రంగానికి 26.5% కేటాయించింది. సామాజిక సేవలు, విద్యా, వైద్యం, ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, సామాజిక సేవా రంగానికి 22.8% కేటాయించింది. సాధారణ సేవలకు 1%. ఈ విధంగా 10వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుబడిని అన్ని రంగాలకు కేటాయించడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక సాధించిన ప్రగతి లక్ష్యము సాధించినది.
జీడిపి వృద్ధి రేటు లక్ష్యం 8% కాగా సాధించినది 7.74. 10వ పంచవర్ష ప్రణాళిక పనితీరు సాధించిన విజయం. జీడిపి వృద్ధి రేటు లక్ష్యం 8% కాగా సాధించింది 7.74%. వ్యవసాయ రంగంలో లక్ష్యం 4% కాగా 2.3%. 2.30. వ్యవసాయ రంగంలో సాధించవలసిన లక్ష్యం 4% కాగా సాధించినది 2.30 సాధించింది. పరిశ్రమల రంగంలో లక్ష్యం 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం 8.9 కాగా సాధించినది 9.17. పరిశ్రమల రంగంలో సాధించవలసిన లక్ష్యం 8.9% కాగా పరిశ్రమల రంగంలో 10వ పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమల రంగంలో సాధించవలసిన లక్ష్యం 8.9% కాగా సాధించినది 9.17. సేవల రంగంలో లక్ష్యం 9.3% కాగా సాధించినది 9.30%. 9.30. సేవల రంగంలో లక్ష్యం 9.3% కాగా సాధించింది 9.30. దేశీయ పొదుపు జీడిపిలో దేశీయ పొదుపు లక్ష్యం 26.84 కాగా సాధించింది 30.9. దేశీయ పొదుపు జీడిపిలో లక్ష్యం 26.84 కాగా సాధించింది 30.9%. పెట్టుబడి రేటు జీడిపిలో పెట్టుబడి రేటు పెంపు లక్ష్యం 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం 28.41 కాగా సాధించినది 32.4. ఈ విధంగా 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 10వ పంచవర్ష ప్రణాళిక అమలు తీరు పనితీరు సంతృప్తికరంగానే ఉంది, అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. కొన్ని రంగాలలో మంచి అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా ఇంధన రంగానికి ఎక్కువ బడ్జెట్ను కేటాయించడం జరిగింది. అలాగే సామాజిక సేవలు, విద్యా, వైద్యం, ప్రజారోగ్యం వీటికి ఇంధన రంగానికి సామాజిక సేవల రంగానికి ప్రాధాన్యతను ఇచ్చి బడ్జెట్లో ఎక్కువ శాతం కేటాయించడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక అమలు పనితీరు మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. సాధించవలసిన లక్ష్యం కంటే కొన్ని రంగాలలో ఎక్కువ లక్ష్యాన్ని సాధించింది, కొన్ని రంగాలలో తక్కువగా సాధించింది. ఈ విధంగా 10వ పంచవర్ష ప్రణాళిక మంచి అభివృద్ధిని సాధించిందని, సంతృప్తికరమైన అభివృద్ధి సాధించిందని చెప్పవచ్చును. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో 11వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకున్నాం.